వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ప్రధానంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను వీలు కల్పించేలా మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. ఇక ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అవ్వాలంటూ ఆదేశించిన పరిస్థితి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్తో ఇక రాజమండ్రి జైలుకు మిథున్ రెడ్డి న్యాయవాదులు వెళ్ళబోతున్నారు. సో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ అయితే లభించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి 11వ తేదీన మళ్ళీ సరెండర్ కావాలంటూ కోర్టు ఆదేశించిన పరిస్థితి. ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించి ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు మధ్యంతర బెయిలు, అలాగే మద్యం కేసులో రెగ్యులర్ బెయిల్ ఇప్పించాలంటూ ఆయన తరపు పిటిషన్లపై విచారణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక పిటిషన్లపై విచారణ వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఇక ఆయన మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి దిలీప్ కూడా బెయిల్ మంజూరు కావడంతో అధికారులు అయితే ప్రస్తుతానికి ఇటు మిథున్ రెడ్డి కూడా ఈ అంశంపై కొంత వెసులుబాటు కల్పించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు కల్పించేందుకు వీలుగా ఆయనకైతే ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చినట్టుగా తెలిసింది. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. రైట్, మా కొలీగ్ శివ జైన్ అవుతున్నారు విజయవాడ నుంచి. రైట్ శివ, ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కేవలం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాత్రమే వీలుగా ఈ బెయిల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి ఈ బెయిల్ కేవలం ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందు వరకైనా, తర్వాత మళ్ళీ ఎట్లాంటి పిటిషన్లు దాఖలు చేయబోతున్నారు, ఆయన తరపు న్యాయవాదులు ఏం జరగబోతుంది? లిక్కర్ కేసులో కష్టం ముద్దాయిగా ఉన్నారు. ఆయన దాదాపుగా 60 రోజుల పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి. అయితే ఎంపీ మిథున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఒక పిటిషన్, అలాగే ఏదైనా ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి మరొక పిటిషన్ ఇచ్చిన పరిస్థితి కనిపించి ఈ 2 పిటిషన్లపై గత వారం రోజుల్లో కూడా న్యాయస్థానం విచారణ చేసింది. రెగ్యులర్ బెయిల్కి సంబంధించిన విజయవాడ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతగా కూడా ఆయన ఎన్నికల్లో ఓటుకు వినియోగించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాకు ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వాలని వేసిన పిటిషన్ ధర్మాసనం చెప్తామని చెప్పి 2 రోజుల క్రితం ఏసీబీ న్యాయస్థానం చెప్పింది. కొద్దిసేపు క్రితమే మిథున్ రెడ్డికి ఈ రోజు నుంచి ఈ నెల 11వ తేదీ వరకు కూడా రెగ్యులర్ మంజూరు బెయిల్, అంటే మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 5 రోజుల వ్యవధికి సంబంధించి ఆయన ఢిల్లీ వెళ్లి ఓటు హక్కులు వినియోగించుకొని తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 11వ తేదీ సాయంత్రం 5 గంటలకల్లా సరెండర్ అవ్వాలి. ఈ 5 రోజుల వ్యవధిలో కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే గడపాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే కేవలం ఓటు హక్కు సంబంధించి మాత్రమే దీంట్లో పాల్గొనాలి. ఎక్కడ ఈ కేసు గురించి కానీ లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడద్దు అని చెప్పి న్యాయస్థానం బెయిల్ ఉత్తర్వులో పేర్కొన్నట్లు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రావడం పట్ల కుటుంబ సభ్యులైతే తాత్కాలిక ఆనందం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే 5 రోజుల పాటు ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీగా ఆయన ఓటు హక్కును వినియోగించుకోబోతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. మళ్ళీ ఈ అంశానికి సంబంధించి కూడా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వచ్చే నెల 2కు వాయిదా వేశారు. మరొకవైపు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఏపీ హైకోర్టులో మరొక బెయిల్ పిటిషన్ కూడా ప్రస్తుతం విచారణ దశలో ఉంది. రాంబాబు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో మిథున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇప్పించాలంటూ ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేశారు. అది వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడింది. కానీ ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ మాత్రం కోర్టు అంగీకరించింది. అతనికి మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి. ఇక ఆయన న్యాయవాదులు బెయిల్ రాగానే వెంటనే అక్కడ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో మిథున్ రెడ్డి బయటకు వస్తారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్తో వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైలు వెళ్లారు. ఇక రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం మిథున్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు తిరిగి సెంట్రల్ జైల్లో సరెండర్ అవ్వాలంటూ ఆదేశించిన పరిస్థితి. కేవలం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వేసేందుకే ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈ కేసులో ఇది స్వల్ప ఊరట మాత్రమే చెప్పొచ్చు. తిరిగి 11వ తేదీన మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళబోతున్నారు. అయితే ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇది వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడింది. మొత్తం మీద ఇంకా మిగతా నిందితులకు సంబంధించి కూడా
బెయిల్ విచారణకు సంబంధించి మిగతా 2వ తేదీ కూడా వాయిదా వేసిన పరిస్థితి.